అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యంతో ఒక రెమెడీ చూపిస్తాను. బాడీ హీట్గా ఉన్నప్పుడు, ఏదైనా జ్వరం కానీ, మోషన్స్ కానీ, విరోచనాలు లాంటివి ఏదైనా అన్‌హెల్తీగా ఉన్నప్పుడు ఇట్లా 2, 3 గుప్పెళ్ళు సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. గుప్పెడుతో 2, 3 గుప్పెళ్ళు, లేదా ఒక గ్లాస్ చేసుకోవాలంటే ఒక్క గుప్పెడు కూడా సరిపోతుంది. వాటిని ఓ 10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టాలి. గుప్పెడు అంటే మన చేతితో గుప్పెడనమాట. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ హీట్ అయ్యాక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మెల్లగా వేసుకోవాలి. దానిలో వేసుకొని అవి నానున్నాయి కాబట్టి చక్కగా పైకి వచ్చేసి మంచిగా ఉడుకుతున్నాయి. ఒక పక్కన స్టవ్ మీద మళ్ళీ దానికోసం ఒక 100 గ్రాముల బెల్లాన్ని హీట్ చేస్తున్నాను. బెల్లం కరుగుతూ ఉంది. ఈ బెల్లం శుభ్రంగా మెల్ట్ అయిపోతుంది. ఈలోపు ఈ సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయి. మంచిగా కుక్ అవుతున్నాయి. ఇది తాగటం వల్ల బాడీలో ఉన్న ఆ నీరసం, వేడి ఇలాంటివన్నీ పోయి చాలా యాక్టివ్ అవుతారు. డైట్ చేసేవాళ్ళు కూడా చేసుకొని తాగొచ్చు. రాగి జావ తాగుతూ ఉంటాం కదా ఉదయాన్నే, అలానే ఇది ఒక గ్లాస్ తాగితే మన స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా వేస్ట్ ఏది తినమన్నమాట. త్వరగా డైట్ కంట్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇది చేసుకొని తాగొచ్చు. అదే ఓట్స్తో అలా రాగి జావ ఇలా చేస్తున్నారు కదా మిల్క్తో, అలానే ఇది కూడా. ఇప్పుడు ఆ కరిగిన బెల్లాన్ని అలా వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా దుమ్ము అంటే చెత్త పరగలు కనిపిస్తాయి ఎక్కువ. ఇప్పుడైతే ఈ సూపర్ మార్కెట్లో తెచ్చాము, ఏమీ లేవు. ఒకవేళ ఉంటే అవి కూడా పడకుండా ఉంటాయని వడకట్టామన్నమాట. ఏదైనా చిన్న రాళ్ళు వస్తాయి ఒక్కోసారి బెల్లంలో, దానికోసం. ఇప్పుడు బెల్లం కలిపాక నీట్గా పల్చగా ఉండాలి. అలా ఉంటుంది మనకు వీడియోలో చూపించినట్లు. ఈ బెల్లం కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కదా, దీంట్లో కొద్దిగా ఒక్క కళ్ళు ఉప్పు కళ్ళు వేసాం. తర్వాత ఈ బెల్లం ఫ్లేవరే మనకి మంచిగా ఉంటుంది.
బెల్లం ఉడికినాక స్మెల్ వస్తుంది కదా అది. ఒక యాలుక్కాయ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా తాగినా కూడా మంచిగా హీట్ మొత్తం బాడీలో హీట్ బ్యాలెన్స్ అయ్యి శక్తి వస్తుంది, ఓపిక, ఎనర్జీ వస్తుంది. కొంచెం ఒక గరిటె పాలు కలిపాను. అవి కలిపితే కలపచ్చు, కలపకుండా కూడా తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది. మీకు ఎప్పుడైనా అన్‌హెల్తీగా అనిపించినప్పుడు ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు సగ్గుబియ్యం నానబెడితే మళ్ళొక 10 నిమిషాలు ప్రిపరేషన్. చూసారా అవి ఎంత చక్కగా ఉడికాయో! త్వరగా డైజెషన్ కూడా అవుతది. బాగా నీట్‌గా వచ్చింది. జ్వరం, మో ఫీవర్ ఉన్నప్పుడు, మోషన్స్ అయినప్పుడు, ఇంకే ఈ విధమైన ఉన్నా కూడా పోతది. ఎనర్జీ వస్తది. ఓకే. థ్యాంక్ యూ.